సూర్య బ్రో, ఎందుకంత కోపం? ఏం చదిద్దామని? కొంచెం కూల్ డౌన్ ప్లీజ్. ఇలా ఉండే నేను ఇలా అయిపోయింది చూడు. కొంచెం టెంపరేచర్ తగ్గించుకోమా. రే పులి, ఈ రోజు మధ్యాహ్నం మన దగ్గర వాళ్ళ పెళ్లి ఒకటి ఉంది, త్వరగా వచ్చే. సరే అమ్మా. Oh no! Oh no! మధ్యాహ్నానికి రమ్మంటే సాయంత్రానికి వస్తావా? ఉన్ని పని చెప్తా. హలో లవ్లీ ఫాలోవర్స్, ఏంటి బయటికి వెళ్దాం అనుకుంటున్నారా? ఈ రీల్ చూడకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ సమ్మర్ లో మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఫేస్ ని కవర్ చేసుకోవడానికి ఒక స్కార్ఫ్, మీ ఐస్ ని కవర్ చేసుకోవడానికి సన్ గ్లాసెస్, అలాగే మీ హెడ్ కి హీట్ తగలకుండా ఒక హ్యాట్. బాయ్స్ అయితే క్యాప్ పెట్టుకోవచ్చు, పర్లేదు. 2 లేయర్ ప్రొటెక్షన్ కింద ఒక అంబ్రెల్లా కూడా క్యారీ చేయండి. మీ ఫేస్ కి బాడీకి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాక్సిమం కాటన్ క్లోతింగ్ ప్రిఫర్ చేయండి. హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ తో కవర్ చేసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్టే హైడ్రేటెడ్. మినిమం 4 లీటర్స్ వాటర్ తాగండి. ఇంకొక విషయం, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఫ్రైడ్ ఫుడ్స్ అవి అస్సలు తినొద్దు. మేడం, మీ KFC ఆర్డర్. అంటే క్రేవింగ్స్ వస్తే ఒక్కసారికి ఏం పర్లేదులే. ఇప్పుడు వీఆర్ రెడీ టు గో. ఏమీ లేవే, బయట చూసావుగా ఎండ ఎలా ఉందో. అది నిజమే, ఎండ ఇప్పుడు 29 డిగ్రీలు వచ్చింది. వద్దులే అయితే ఇంట్లో ఉండి వేసేసుకొని కొరియన్ సిరీస్ చూద్దాం. అవును, అదే బెస్ట్. Meanwhile, boys. రే, బయట 50 డిగ్రీలు ఉందిరా ఎండ. ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుకోవడానికి వచ్చామమ్మా. త్వరగా వచ్చేయండి, మళ్ళీ వడదెబ్బ తగులుతుంది. సరే అమ్మా. ఒరే పులి, పొదరా ఇంటికి ఎండ 50 డిగ్రీలు ఉందంట. 50 డిగ్రీలు కిందరా, 5 డిగ్రీలు పెరగని ఏం కాదు. నువ్వు వచ్చావరే. సరేరా. చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగితే ఎలానే ఉంటుంది. ఇదిగో వేడి నీళ్లు, రొంప తగ్గే వరకు ఫ్రిడ్జ్ ముట్టుకో, వేలు విరిసేస్తాను. ఇదిగో టాబ్లెట్, ఈ వేడి నీళ్ళతో టాబ్లెట్ వేసుకొని పడుకో. అబ్బా ఎంత బాగుందో. బాగుంటదిరా, బాగుంటది. ఎదవా చెప్పిన మాట విను, ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దామా? వెదవా వెదవా వెదవా. రే నాన్న, బ్రష్ చేసుకొని రా, ఇడ్లీ తిందు గాని. ఇడ్లీ తర్వాత అన్నది కూల్ డ్రింక్ తాగా. ఒరే పులి, దారాయిలు వాటర్ తాగొద్దాం. క్యాంటీన్ కూల్ డ్రింక్ తాగేద్దాం. ఇదిగో పులి, రోజ్ మిల్క్ తాగుతావా? రోజు మిల్క్ కౌ మిల్క్, మనం ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుతాం.
కూర పండు కూల్ డ్రింక్ తాగుతావా? చలికాలం కదా మా నాన్న తాగొద్దు అన్నాడు, గొంతుకాయలు చేస్తాయని. గొంతుకాయలు గోలికాయలు ముందాగు ఈ అలా కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నావు అందరూ. ఒరే ఏ బాబు మ్యాచ్ కూలింగ్ కూల్ డ్రింక్ ఒకటి. చలికాలం కదా ఇలాగే ఉండదని లోడ్ ఆపించేసాను. చూడని చేస్తావా ఇప్పుడు ఎలాగా? కూల్ డ్రింక్ పట్టడానికి వెళ్తాను. భయ్యా మీ కొట్లో కూల్ డ్రింక్ ఉందా? కూల్ డ్రింక్ లేవమ్మా ఆపిచ్చావుగా. కొడిది కూల్ డ్రింక్ చెయ్యి. కూల్ డ్రింక్ మస్తు పియో. కూల్ డ్రింక్ ఓకే టేక్ దిస్ కూల్ డ్రింక్ బట్ 10% టారిఫ్ ఎక్స్ట్రా. కూల్ డ్రింక్ 10% సర్లే అయినా పర్లేదు. ఎంత బాగుంటాయో కూల్ డ్రింక్లు. ఏమైంది డాక్టర్ నాకు? ఛాన్సెస్ రా ఎదవా. మరి ఇప్పుడు ఏం చేయాలి? కూల్ డ్రింక్ గట్రా తాగకుండా గొంతు మూసుకొని కూర్చోవాలి. అదిగో టానిక్ వేసుకో. సార్ దానికి తాగండి సార్, చేదుగా ఉంటది. అయితే నీళ్ళలోనో పాలలోనో కలుపుకొని తాగు. సార్ థమ్స్ లో కలుపుకొని తాగచ్చా? ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఐస్ అమ్మా అమ్మా ఐస్ క్రీమ్ వచ్చింది, 2 రూపాయలు ఇవ్వే. డబ్బులా నా దగ్గర ఎక్కడున్నాయరా? అమ్మా అమ్మా అలా కాదే, ఉంటే చూడవే ప్లీజ్. ఐస్ క్రీమ్. అమ్మా అమ్మా వెళ్ళిపోతున్నాయి చూడే. ఆగరా, ఎక్కడైనా పెట్టానేమో చూస్తాను. అమ్మా థ్యాంక్స్ అమ్మా. అన్నా ఒక ఐస్ క్రీమ్. ఇదిగో సత్యవతి, 1000 రూపాయలు పెట్టి ఓ పరక బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకొచ్చాను. 1000 రూపాయలా? ఎందుకండి అంత ఖర్చు? బంగినపల్లి ఎప్పుడో కానీ దొరకవు, పిల్లలు తింటారులే, అక్కడ పెట్టు. బంగినపల్లి మామిడి పండు రంగు వేయండి. నిజంగానే బంగినపల్లి మామిడి పళ్ళు. మా నాన్న ఎంత గ్రేటో, మనం అలా అనుకుంటే చాలు తీసుకునే చేద్దరు. రొటీన్ గా పోసుకొని తింటే మామిడి పళ్ళు మజా ఉంటది, దాన్ని జ్యూస్ చేసుకుని మజాలో రాదు. ఏంటి సోడా తప్పినట్టుంది, మరి సెక్కగే చాలా పలసగే. ఏంటిది ఇలా తయారైంది? యారా ఇక్కడ మామిడి పళ్ళు పెట్టాను, ఏవి? అంటే నాన్న అది జ్యూస్ చేశాను. జ్యూసా? ఏది? ఇది జ్యూసారా? 1000 రూపాయలు పెట్టి మామిడి పళ్ళు తీసుకొస్తే ఇలా నాశనం చేస్తావారా నిన్ను? అయ్యో అయ్యో అయ్యో, వాడిని ఎందుకండి అలా బాధేస్తున్నారు? మరి అది కాదండి, ఈ బెల్ట్ తీసుకుని కొట్టండి. సూపర్ సత్యవతి. అమ్మా నువ్వు కూడా. ఆహా, వాట్ ఏ వెదర్! ఎంత చూడ చక్కగా ఉంది ఈ సీనరీ. ఈ సూర్యకిరణాలు నా సున్నితమైన శరీరాన్ని తాకుతూ ఉంటే నాలో విటమిన్ డి పొంగి పొర్లుతుంది. ఆ పక్షుల కిలకిలా రావాలు, ఈ సముద్రపు అలల హోరు, ఆ దూరపు కొండల మెరుపు, ఆల్ దీస్ ఆర్ సాటిస్ఫైయింగ్ మై సోల్. ఏమంటావు పులి? సాటిస్ఫైయింగ్ కాదే, జనాల కోసం ట్రైన్ చేస్తున్నట్టుంది. ఆ అంటే నో బేబీ, సన్ బాత్ ఈస్ ఫన్. అమ్మలేదు చూడలేదు, నేను వెళ్ళిపోతాను.
ఎరా అల్లుడు, ఏంటి విశేషాలు? అయ్యో బాబోయ్! bonk, 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 bonk.